మున్సిపల్ యుద్ధం 2026 సెమీఫైనల్ 4లో గెలుపెవరిది? నమస్కారం, వెల్కమ్ టు E6 టీవీ. నేను విజయ. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కీలకమైన మలుపు. ఫిబ్రవరి 11న జరిగే 123 మున్సిపల్ బాడీల ఎన్నికల కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, ఇవి 2028 అసెంబ్లీ యుద్ధానికి పునాది. అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటుందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పునర్వైభవం పొందుతుందా? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? లేక బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందా? ఈ కాలంలో మున్సిపాలిటీలో నీళ్లు వరదలొస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వొస్తుంది. మీరు ఎట్లా భరిస్తారో అర్థమవుతుంది నాకు. 2 సంవత్సరాల ఏం బీకనోడు ఇంకా 3 సంవత్సరాల ఏం బిక్తాడక్క. నేటి మన ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను వ్యక్తిగత సవాలుగా తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే 9,000 కోట్ల రైతు భరోసా అన్న ఆయన ప్రకటన ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడ. గత 2 ఏళ్లలో 17,472 కోట్లు పట్టణాభివృద్ధికి ఖర్చు చేశామని కాంగ్రెస్ చెబుతుంది. అయితే పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి అంశాలు కాంగ్రెస్ కు మైనస్ పాయింట్లుగా మారే ప్రమాదం ఉంది. అయితే రేవంత్ రెడ్డి తన దూకుడుతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి తెగిపడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు. ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటుంది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు, అత్యధిక అభివృద్ధి, అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి రేవంత్ రెడ్డి 60 సార్లు వెళ్లినా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారంటూ దాడిని తీవ్రం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అష్టంగా చేసుకుని సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు. మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిరు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు 0 పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీ కోట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యిండ్రి, మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు? మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ఒక్క రూపాయి ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే. మరి మనకు ఒక్క రూపాయి అని బీజేపీకి మనం ఎందుకు ఒక్క ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన? ఇక బీజేపీ తన రూటు మార్చింది. మున్సిపాలిటీలలో 8,600 కోట్ల అప్పులు పేరుకుపోయాయని, పట్టణ మౌలిక సదుపాయాలు క్షీణించాయని చార్జ్షీట్ వేసింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు కేంద్ర పథకాలైన స్మార్ట్ సిటీస్, అమృత్ మిషన్ నిధులను ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి 500 కోట్లు మేము పట్టుకొస్తాం మోడీ గారు బట్టి తెలంగాణ రాష్ట్రానికి. సార్, మా జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీలు లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీలు గెలవాలంటే 500 కోట్లు ఈసారంట. నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా 500 కోట్లు పట్టుకొస్తాం. మేమేమో నిధులను వరద లెక్క పట్టుకొస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరదలతో జమ్మికుంట మొత్తం ముంచేస్తున్నారు. ఇలా ఒక్కసారి ఆలోచనక మాకేస్తే పైసలు వస్తాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక్కడ లేరు, ఒక్క లేరు, రూపాయి వచ్చే ప్రసక్తి లేదు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తారో తెలుసా వాళ్ళు? మీకు అసలు విషయం చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వేసారనుకో, ఇక్కడ అధికారంలో ఉండమంటారు, పైసలు అయితే లేవు. ముఖ్యమంత్రి అయితే పైసలు లేవు అన్నాడు, అవునా కాదా? ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? మీ ఇంటి పన్ను వేస్తారు.
మీ ఇంటి పన్ను పెంచుతారు. ఈ జమ్మికుంటలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. నేను వ్యాపారస్తులకు చెప్తున్నా, ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకుంటే బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకెళ్తాం. జమ్మికుంట గల్లీకి బీజేపీ తప్పకుండా మున్సిపాలిటీలో ప్రతి ఎక్కువసారి గెలుస్తుంది. ఆ పవనాలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు అని అంటాడు. నితిన్ నవీన్ ఎందుకు వస్తాడు ఇక్కడికి? మరి నువ్వు రాహుల్ గాంధీ పిలవకు, మీ మీనాక్షి నటరాజన్ పిలవకు, ఎందుకు పిలుస్తారండి? మాకు ఏమి ఇచ్చారు అన్నారు. నువ్వు మెదక్కి ఏమి ఇచ్చినా ముందు చెప్పు. నువ్వు అడుగుతున్నావు కదా తెలంగాణలో బడ్జెట్లో ఏమి ఇచ్చినని. బడ్జెట్లో ఉండడానికి కేటాయిస్తారు. నీ బడ్జెట్లో ఎప్పుడైనా మెదక్ గురించి మాట్లాడినావా? నీ బడ్జెట్లో ఖమ్మం గురించి మాట్లాడినావా? మౌనం నుంచి మాట్లాడినావా? నల్గొండ నుంచి మాట్లాడినావా? అంతా కూడా తెలియదా బడ్జెట్లో ఏమి ఇచ్చింది, బడ్జెట్లో ఏమి ఇచ్చింది? బీజేపీ అంటే భయం పడుకుంది. కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మంచి వారికి మద్దతు పలకండి. అవినీతి రహితమైనటువంటి పురపాలక సంఘాలు మేము ఏర్పాటు చేస్తాం. నమస్తే. తెలంగాణలో బీసీ ఓటర్లే ఎప్పుడు నిర్ణయాత్మక శక్తి. కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చినప్పటికీ కోర్టు స్టే వల్ల అది సాధ్యం కాలేదు. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ముదిరాజు, యాదవ, గౌడ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడంలో ఏ పార్టీ సఫలమైతే వారికి విజయం దక్కుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో గ్రామీణ మున్సిపాలిటీలలో బలంగా ఉంది. కానీ ఉత్తర తెలంగాణలో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి ఖమ్మం, మెదక్ వంటి పాత కోటలపై ఆశలు పెట్టుకుంది. ఏది ఏమైనా ఫిబ్రవరి 11న తీర్పు తెలంగాణ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్దేశించబోతుంది. ఇది నేటి E6 టీవీ ప్రత్యేక విశ్లేషణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.